Hi friends, welcome back to my channel and this is nutritionist Dr. Kiranmayi. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనలో చాలామంది అసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారండి. దీనికి అంతటికీ ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది. సో ఈరోజు ఆ కారణం ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు మిస్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నౌ కమింగ్ టు ద టాపిక్, యాక్చువల్గా ఈ అసిడిటీ ప్రాబ్లం అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే those who are drinking tea, every day more than 5 to 6 times ఎవరైతే టీ తాగుతూ ఉంటారో అలాంటి వాళ్ళలో అసిడిటీ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుందండి. వై? బికాస్ ఈ టీలో ఏంటంటే టానిన్స్ అని ఒక కాంపౌండ్ ఉంటుందండి. ఈ కాంపౌండ్ని మనం పాలీఫినాల్స్ అంటాము. సో ఈ పాలీఫినాల్స్ అంటే లైక్ ఎప్పుడైతే టీ అనేది మనం ఎంప్టీ స్టొమక్తో తాగుతామో అప్పుడు ఏమవుతుందంటే మన గట్లో ఉన్న మ్యూకోజల్ లేయర్ అనేది కంప్లీట్గా దెబ్బతింటుందన్నమాట. ఎప్పుడైతే మ్యూకోజల్ లేయర్ దెబ్బతింటుందో మన కడుపులో ఎప్పుడైతే యాసిడ్ రిలీజ్ అవుతుందో అండ్ ఆ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ మ్యూకోజల్ లేయర్ దెబ్బ తినడం వల్ల ఇంకా కడుపులో మంట అనేది ఎక్కువ అవుతుంది. యూజువల్గా మన స్టొమక్లో ఈ మ్యూకోజల్ లేయర్ అనేది ఉండటం వల్ల మనకు యాసిడ్ సెక్రేషన్ ఎంత అయినా కూడా మనకు అసిడిటీ అనేది రాదండి. బట్ వెన్ ద మ్యూకోజల్ లేయర్ గెట్స్ డిస్ట్రాయిడ్ అప్పుడు మనకు కడుపులో మంట అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని అసిడిటీ అంటారు. అండ్ మ్యూకోజల్ లేయర్ దెబ్బ తినడం వల్ల కూడా మనకు యాసిడ్ రిఫ్లక్స్ అనేది అవుతుంది అనమాట. అంటే ఏంటి, తేన్పులు రావడము అండ్ ఆల్సో గట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది పాలిఫినాల్స్ వల్ల. సో దిస్ విల్ లీడ్ టు గ్యాస్ ఫార్మేషన్ అనమాట. సో ఎవరైతే ఎక్కువసార్లు టీ తాగుతారో వాళ్ళలో ఖచ్చితంగా అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆల్సో టీలో మనకు కెఫీన్ అనే కాంపౌండ్ కూడా ఉంటుందండి. మీరు అనుకోవచ్చు కాఫీలోనే కెఫీన్ ఉంటుందని, బట్ టీలో కూడా కెఫీన్ ఉంటుందండి. సో ఈ కెఫీన్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా మనము స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ టీ అనేది తాగడం వల్ల మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనేది అవుతుందన్నమాట. బికాస్ దిస్ కెఫీన్ విల్ యాక్టివేట్ కార్టిజోల్ అనమాట. దీనివల్ల ఇంకా మనకు యాంగ్జైటీ అండ్ యాంగ్షియస్గా ఉంటామన్నమాట. సో మీరు స్ట్రెస్లో ఉండేటప్పుడు టీ అనేది తగ్గించండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఈ టీ అనేది తాగడం వల్ల మన శరీరంలో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుందండి. దిస్ విల్ లీడ్ టు ఐరన్ డెఫిషియన్సీ అనేవి అండి. సో టీ అనేది మితిమీరి తాగితే మాత్రము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఐ రికమెండ్ యూ టు డ్రింక్ ట్వైస్ ఏ డే అండి. దానికి మించి ఎక్కువగా టీ అయితే తాగకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.